కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే 2 గుట్టలను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. కర్రెగుట్టలపై జాతీయ జెండా ఎగురవేశారు. శాశ్వత బేస్ క్యాంపులు ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కర్రెగుట్టలో 20,000 మందికి పైగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఇక మరోవైపు ఇప్పటి వరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ లభించకపోవడంతో కూంబింగ్ ముమ్మరం చేశారు. కర్రెగుట్టలో 20,000 మందికి పైగా బలగాలు మోహరించినట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పటి వరకు మావోయిస్టు కీలక నేతల ఆచూకీ అయితే లభించలేదు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. పద్మ, కర్రెగుట్టల్లోకి జవాన్లు చొచ్చుకుపోతున్నారు. అంటే నేడో రేపో కూడా భారీ ఎన్కౌంటర్ కూడా ఛాన్స్ ఉంది అంటూ ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే పిఎల్జిఏ బెటాలియన్ మహిళలు కూడా 3 చనిపోవడం జరిగింది ఈ ఎన్కౌంటర్ లో. బీజాపూర్ లో కూడా ఈ కూంబింగ్ నిర్వహించే క్రమంలో కూడా బీర్ బాటిళ్లు కూడా దొరకడం జరిగింది. అంటే బాంబులు అమర్చిన బీర్ బాటిళ్లు దొరికాయి. వాటిని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే కర్రెగుట్టలో యుద్ధ వాతావరణం నెలకొంది. గుట్టల చుట్టూ కూడా ఇటు డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఇంకా ఎస్టీఎఫ్, సిఆర్పిఎఫ్, కోబ్రా సహా మొత్తం కూడా చూసుకోవచ్చు 24,000 బలగాలు కూడా మోహరించడం జరిగింది. అటు కర్రెగుట్టలో కూడా హిడ్మాన్ నేతృత్వంలో ఇంకా పిఎల్జిఏ 1వ బెటాలియన్ తో పాటు దండకారణ్యంలో కూడా స్పెషల్ జోన్ కమిటీ, అంటే కీలక మావోయిస్టులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర కమిటీ, అంతేకాకుండా సెంట్రల్ రీజియన్ కమిటీ నక్సల్స్ కూడా కీలక నేతలు కూడా ఈ కర్రెగుట్టల్లో కూడా తలదాచుకున్నారు అనే పక్క సమాచారంతోనే కూడా ఇటు దండకార్యంలో కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు, అంతేకాకుండా డిఆర్జీ, ఈ మొత్తం ముఖ్యమైన బెటాలియన్లు కూడా దండకార్యం చుట్టుముట్టినట్టు కూడా తెలుస్తుంది. హిడియాతో పాటు బర్చేదేవ్, ఇంకా దామోదర్ తదితరులు కీలక నేతలు కూడా ఈ కేంద్ర కమిటీ సమావేశాలు కూడా అక్కడ జరిగాయి. కర్రెగుట్టల్లోనే అందరూ అక్కడే ఉన్నారు అని చెప్పేసి కూడా సమాచారంతో కూడా ఈ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా అంటే గత కొన్ని రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక పెద్ద సభ జరిగింది. ఈ సభకు కూడా మావోయిస్టు సభకు కూడా పెద్ద ఎత్తున ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. అందరు కూడా ఇక్కడే తలదాచుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ఈ కర్రెగుట్టలు కూడా మొత్తం 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కూడా ఉన్నది. ఈ గుట్టల్లో మొత్తం కూడా 500 మంది వరకు కూడా మావోయిస్టులు తలదాచుకున్నట్లు కూడా పోలీసులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో చూసుకోవచ్చు పోలీసులు కర్రెగుట్టను మొత్తం చుట్టుముట్టడం జరిగింది. అయితే ప్రజా సంఘాలు కూడా ఇటు మావోయిస్టు తరఫున కూడా ఈ ఎన్కౌంటర్లను, ఈ కర్రెగుట్టలో ఆపరేషన్ కూడా ఆపాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు. కానీ కేంద్రం నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. ఇంకా బెటాలియన్ కూడా పెంచడం జరిగింది. కర్రెగుట్టలలో మాత్రం హతం చేయాలి అనే టార్గెట్ తోనే కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొన్నది. కర్రెగుట్టలలో ఇప్పుడు పోలీసులు డ్రోన్ కెమెరాలతో, అంతేకాకుండా హెలికాప్టర్లతో కూడా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అంటే వీళ్ళు ఎక్కడున్నారు అనే దానిపైన కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అయితే ఈ కర్రెగుట్టలపై కూడా 3 గ్రామాలు ఉన్నట్లు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. వీటిలో కూడా డోలి అనే గ్రామంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కూడా ఆదివాసులు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బలగాలు కూడా థర్మల్ ఇమేజ్, ఇంకా అక్కడ కూడా కొన్ని టెక్నాలజీ కూడా ఆ గ్రామాన్ని వదిలి వేరే ఇంకా మిగతా 2 గ్రామాలలో కూడా అక్కడ ప్రజలను ఖాళీ చేయించి మొత్తం ఈ కర్రెగుట్టలను కూడా చుట్టుముట్టిన పరిస్థితి అయితే నెలకొన్నది. కర్రెగుట్టలపై కూడా తాత్కాలిక బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసుకుని అంతేగా క్షుణ్ణంగా పరిస్థితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు బలగాలే లక్ష్యంగా కూడా మావోయిస్టు అమర్చిన బీరు బాటిల్ బాంబులను కూడా డిఆర్జీ బలగాలు కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే బలగాలు నడిచే మార్గాలలో కూడా ఆ బాంబులను పాతిపెట్టినట్లు కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే మరోవైపు బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట కూడా చూసుకోవచ్చు గత 2 రోజుల క్రితం కూడా 24 మంది నక్సల్స్ కూడా లొంగిపోవడం జరిగింది. అయితే శాంతి చర్చల కోసం మావోయిస్టులు మారు లేఖ విడుదల చేయడం జరిగింది. అయితే గడిచిన వారం రోజుల్లో కూడా ఇది 3వ లేఖ కూడా అవటం జరిగింది. అయినా సరే ఇటు
సంబంధించిన సెంట్రల్ అయితే ఎటువంటి ఆ లేఖ అయితే ఎటువంటి స్పందన అయితే లేదు. నక్సలిజం పై కూడా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపటం అందులో భాగంగానే ఈ ఆపరేషన్ కగార్ పేరుతో కూడా మావోయిస్టులను ఏరివేస్తున్నారు. అయితే గత 2 వారాల నుంచి కూడా చూసుకోవచ్చు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ మేరకు డెడ్ లైన్ పెట్టుకుని కూడా మరీ నక్సలైట్లు ఉక్కుపాదం మోపటం, అంతేకాకుండా ఆపరేషన్ కగార్ పేరుతో కూడా కర్రెగుట్టలను కూడా చుట్టుముట్టడం జరిగింది. భద్రతా బలగాలు అయితే ఇప్పటికీ కూడా కర్రెగుట్టలను చుట్టూ కూడా మోహరించడం జరిగింది. ముఖ్య నేతలను కూడా అణిచివేయటానికి కూడా వాళ్ళని హతం చేయడానికి వాళ్ళకు టార్గెట్ కూడా బలగాలు కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. కర్రెగుట్టపై నుంచి కూడా మావోయిస్టులు జారుకుంటున్నట్లు కూడా సమాచారం. కానీ జారుకునే అయితే పరిస్థితి అయితే ఏం లేదు. ఇప్పటికైతే అన్ని బలగాలు కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని ఈ కర్రెగుట్టలలో కూడా మకాం వేసిన పరిస్థితి నెలకొన్నది. అడవుల్లో భారీ సొరంగాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే వారు కూడా పోలీస్ కాల్పుల్లో కూడా 30 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్లు కూడా ఒక సమాచారం. ఇక మరోసారి మావోయిస్టులు చర్చల కోసం లేఖను విడుదల చేసే పరిస్థితి అయితే నెలకొన్నది. అయినా సరే ఇటు కేంద్ర బలగాలు అయితే ఎటువంటి ముందు ఆ కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టులని హతం చేయటము, అందులో కేంద్ర కమిటీ అక్కడ ఉన్నారు మావోలకు సంబంధించిన వాళ్ళు. ఈ ఛత్తీస్గఢ్, బీజాపూర్, కాంకేర్ ఈ ప్రాంతం అంతా కూడా నక్సలిజం లేని ప్రాంతాన్ని చేయాలని చెప్పేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఇటు అమిత్ షా కూడా నేరుగా డిఆర్జీ అంతేకాకుండా సిఆర్పిఎఫ్ బలగాలతో కూడా మాట్లాడుకుంటూ వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి నెలకొని చూసుకోవచ్చు. ఈ రోజు కానీ రేపు కానీ ఈ కర్రెగుట్టలలో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇటు పోలీసు వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితిలో మావోయిస్టులు అయితే కర్రెగుట్టల్లోనే తలదాచుకున్న వాళ్ళనైతే ఇప్పటికైతే చుట్టుముట్టడం జరిగింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.